హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము మూడో భాగమైన గున్నమ్మ కథ గురించి జానపదంలో ఇది మూడో లాస్ట్ వీడియో. గున్నమ్మ కథ ప్రవేశిక. జానపద కథా గేయాలకు యథార్థ సంఘటనలు కానీ, చారిత్రక వీరుని లేదా వీరనారిమణుల జీవితాలను కానీ కథా గేయంగా గానం చేస్తుంటారు. ఈ కథా గేయాలు వీరరస ప్రధానంగా ఉంటాయి. వీరు చదవబోయే గున్నమ్మ కథ చారిత్రక కథా గేయం. గున్నమ్మ కథ చారిత్రక కథా గేయం. దీన్ని జముకు అనే వాయిద్యాన్ని వాయిస్తూ చెప్తుంటారు. ఏది? జముకు అనే వాయిద్యాన్ని వాయిస్తూ. కాబట్టి జముకుల కథ అంటారు. గున్నమ్మ కథని జముకుల కథ అని కూడా అంటారంట. ఈ కథా గేయం జానపద చారిత్ర గేయగాథలు పుస్తకం నుండి గ్రహించబడింది. జానపద చారిత్రక గేయగాథలు అనే పుస్తకం నుండి ఈ కథను గ్రహించారంట. గున్నమ్మ కథను గానం చేసిన వారు శ్రీకాకుళం జిల్లా పార్వతీపురం తాలూకాలోని లక్కనాపురానికి చెందిన దూసి లక్ష్మణ. సేకరించిన వారెవరు? అప్పలానాయుడు. స్వాతంత్రానికి పూర్వం పేద ప్రజలను పన్నుల భారంతో బ్రిటిష్ ప్రభుత్వ అధికారులు వీరోచితంగా ఎదిరించి ప్రాణాలను కోల్పోయిన శ్రామిక స్త్రీ గున్నమ్మ. 1940లో ప్రాంతంలో బ్రిటిష్ ప్రభుత్వము అండదండలతో జమీందారులు, భూస్వాములు పేద ప్రజలపై అధిక పన్నును విధిస్తుండేవారు. తమ ఆదాయాన్ని పెంచుకుంటుండేవారు. భోగభాగ్యాలను అనుభవిస్తూ ఉండేవారు. ఆ కాలంలో తెలుగుదేశంలో విశాఖపట్టణంలో మందస ఎస్టేట్లో 116 గ్రామాలు ఉండేవి. ఎస్టేట్ జమీందారు పన్నులు ఎక్కువగా మొత్తంలో వసూలు చేసి తమ ఎస్టేట్ ఆదాయాన్ని 4 రెట్లు పెంచుకున్నాడు. పేద ప్రజలు అడవి నుండి తెచ్చుకునేలా కట్టెలపైన కూడా పన్నధికం చేశారు. ఫారెస్టు అధికారులు పన్ను కట్టని రైతులను, కట్టెల బళ్లను పట్టుకొని పోలీసులకు అప్పగించేవారు. కోర్టులో కేసులు పెట్టేవారు. 30/2/1940 నాడు డిప్యూటీ సూపరింటెండెంట్ కలెక్టరు పోలీసులు మందస ఎస్టేట్లో రాజాపురం రైతుల పన్నులు కట్టకుండా కొట్టిన కట్టెల బళ్లను పట్టుకొని కేసులు పెట్టారు. రాజాపురం వాస్తవురాలైన గున్నమ్మ రైతులందరినీ ఐక్యం చేసి ప్రభుత్వ అధికారులను ఎదిరించి పోలీసుల కాల్పులో చనిపోయింది. గున్నమ్మ ప్రదర్శించిన తెగువ, వీరత్వం చరిత్రలోనే ఎక్కకపోయిన జానపద కథా గేయాల్లో మాత్రం నిలిచిపోయాయి. వీరవనిత గున్నమ్మ పైన కథా గాయకులు పాడే జముకు పాటే వీరు చదవబోయే పాఠ్యం. విఖ్యానము. గున్నమ్మ కథా గేయం వర్ణన కవిత్వం లేకుండా చకచకా సాగుతుంది. కథలో అంతర్యము, గున్నమ్మ ధీరత్వము, వీరత్వము, నాయకత్వ ప్రతిభా పాటలే కనిపిస్తాయి. ఉపోద్ఘాతమేమీ లేకుండా కథ గున్నమ్మ జన్మతో ప్రారంభమవుతుంది. గున్నమ్మ మందస ఎస్టేట్లోని రాజపురం గ్రామంలో జన్మిస్తుంది. పెరిగి పెద్దయిన తర్వాత ఆమెకు పెళ్లి చేస్తారు. కానీ పెళ్ళైన సంవత్సరానికి భర్త చనిపోవడం వల్ల పుట్టింటికి చేరుతుంది. ఆ కాలంలో ఫారెస్టు అధికారులు అడవిలోని కర్రలపైన పన్నులు విధిస్తారు. గున్నమ్మ రైతులందరినీ సమావేశపరిచి పన్ను చెల్లించకుండా కట్టెలను అడవిలో నుండి తీసుకొని రావాలని తీర్మానిస్తుంది. రైతులందరూ ఆమె నాయకత్వంలో అడవిలోని చెట్లను నరికి కట్టెలతో బళ్లను నింపుకొని తిరిగి వస్తుండగా జవాన్లు వారిని అడ్డగించి పన్నును కట్టమంటారు. గున్నమ్మ వారిని ఎదిరించి పోట్లాడుతుంది. ఆమెకు భయపడిన జవాన్లు పారిపోతారు. మెజిస్ట్రేటు కలెక్టర్ దగ్గరికి వెళ్లి గున్నమ్మ తిరుగుబాటు గురించి వివరిస్తారు. కోపంతో కలెక్టర్ పోలీసులను గున్నమ్మను బంధించి తీసుకొని రమ్మని ఆజ్ఞాపిస్తాడు. వాడు కలెక్టర్లను మిమ్ములను బంధించి తీసుకొని రమ్మన్నారని ఆమెకు బేడీలను చూపెడతారు. గున్నమ్మ ఏ మాత్రము భయపడక నవ్వుతూ మీ కలెక్టర్ బలగంతో తోటకు రమ్మని, నేను నా ప్రజలను అక్కడికి వస్తాను. అక్కడ బలాబలాలు తేలిపోతాయని జవాబిస్తుంది. కలెక్టర్ 1200 మంది పోలీసులతో తోటకు చేరుకుంటాడు. అక్కడ గున్నమ్మతో పాటు వచ్చిన రైతులకు పోలీసులు జవాన్లకి మధ్య యుద్ధం జరుగుతుంది. గున్నమ్మ కలెక్టరు, మేజిస్ట్రేట్ల, పోలీసుల జవాన్లను ఒకే 1 గంటలో చంపేస్తుంది. ఆ యుద్ధంలో ఆమె 3 అన్నా తమ్ముళ్ళు, కొంతమంది రైతులు చనిపోతారు. యుద్ధం చేసి అలసిపోయిన గున్నమ్మ దాహం తీర్చుకోవడానికి వెళ్తుండగా రామిరెడ్డి అనే జవాను ఆమెను వెనుక నుండి తుపాకీతో కాల్చివేస్తాడు. జముకు వాయిద్యం నిర్మాణం. శ్రీకాకుళం, విశాఖపట్నం ప్రాంతంలో గున్నమ్మ కథను జముకు వాయిద్యం వాయిస్తూ చెప్తుంటారు. ఎక్కడ? శ్రీకాకుళం, విశాఖపట్నంలో. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. శ్రీకాకుళం, విశాఖపట్నం ప్రాంతంలో గున్నమ్మ కథకు జముకు వాయిద్యం వాయిస్తూ చెప్తుంటారంట. జముకు వాయిద్యాన్ని జమిలిక. ఇది వెరీ 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 ఇంపార్టెంట్.
జముకుని ఇంకో విధంగా ఏమంటారంటే జమిడిక, జమిలిక పిలుస్తుంటారు. ఈ వాయిద్యము కుంచం ఆకారంలో ఉంటుంది. ఏ ఆకారంలో? కుంచం ఆకారంలో ఉంటుంది. ఈ కొని కొన్ని ఇత్తడితోనూ, మరికొన్ని కొయ్యతో చేస్తారు. కొన్ని ఇత్తడితోనూ, కొయ్యతోనూ ఉంటాయంట. దీన్ని ఒక పక్క భాగాన్ని సన్నని పొరలాంటి గేదెల చర్మంతో మూస్తారు. మధ్య భాగంలో చిన్న రంధ్రం చేసి నరాన్ని కట్టి లోపలి భాగం నుండి రెండవ పక్కకి ఒక కర్ర ముక్కకు కట్టి చేతితో లాగి లోపలి భాగంలో ఆ నరాన్ని మోగించే మధురమైన ధ్వని ఇస్తుంది. ఇక్కడ జముకు వాయిద్యం. జముకు వాయిద్యానికి పర్యాయ పదాలేమిటి? జమిడిక, జమిలిక. ఇంకోటేంటి? ఇది ఏ ఆకారంలో ఉంటది? కుంచ ఆకారంలో ఉంటది. దీన్ని ఇత్తడితో గాని, కొయ్యతో గాని చేస్తారంట. జముకు కథా ప్రదర్శన. జముకుల కథా ప్రదర్శన ముగ్గురుంటారు. జముకుల కథా ప్రదర్శనలో ముగ్గురుంటారంట. వీరిలో ఒకరు ముఖ్య కథకుడు. మిగిలిన ఇరువురు వంతలు. కథకుడు నల్లకోటు, తెల్లకట్ట పంచ ధరించి నల్లకోటు, తెల్ల కట్టు పంచ ధరించి తలగుడ్డను చుట్టుకుంటాడు. కథకనుగుణంగా అభినయిస్తూ నాట్యం చేస్తుంటాడు. కథలో స్త్రీ పాత్రలు వచ్చినప్పుడు ముఖ్య కథకుడు స్త్రీ మాదిరిగా అభినయిస్తూ కథ చెప్తుంటాడు. కథకుడు చేతిలో రుమాల్ను పట్టుకొని దాని కథానుగుణంగా కొరడాగా, కత్తిగా, తుపాకీగా, పాత్రగా వాడుతుంటాడు. కథకునికి ఇరుపక్కల ఉండే వంతదారులు జముకులు వాయిస్తూ ఉంటారు. నృత్యగానం వాయిద్యాలతో సమ్మితమైన జముకుల కథా ప్రదర్శన హంగులు, ఆర్భాట్ల అవసరం లేవు. గ్రామాల్లో రచ్చబండల వద్ద, కూడలి వద్ద కథను ప్రదర్శిస్తుంటారు. కథను రాత్రి ప్రారంభించి తెల్లవారే వరకి కొనసాగిస్తారు. మీరు చెప్పే కథల పౌరాణికాలు, పేరంటాల కథలే కాక ఆ ప్రాంతంలో జరిగిన సంఘటనలను, సంఘర్షణలను కూడా కథా గేయాలుగా మలిచి ప్రదర్శిస్తుంటారు. గున్నమ్మ కథ కూడా ఈ కోవకు చెందింది. జానపద కళాకారులైన జముకుల కథలకు నిరక్షరాస్యులు, నిరుపేదలు వీరి వృత్తి కథను ప్రదర్శించడమే. ఒక గ్రామంలో కథ చెప్పి అక్కడ ప్రేక్షకులు ఇచ్చిన డబ్బును తీసుకొని మరొక గ్రామానికి వెళ్ళిపోతుంటారు. మూల కథ ప్రజల ప్రసార సాధన. జముకుల కథ జానపద కళారూపమే అయినా వివిధ పార్టీల వారు దీని ప్రచార సాధనంగా మలుచుకున్నారు. జముకుల కళారూపాన్ని ప్రజానాట్య మండలి సభ్యులు పీస లక్ష్మణరావు, మిక్కినేని రాధాకృష్ణమూర్తి, ఉమామహేశ్వరరావులు జముకుల కథకు మన ఆంధ్రప్రదేశ్లో కాక మద్రాస్, బొంబాయి, అహ్మదాబాద్, పూణె మొదలైన ప్రాంతంతో ప్రదర్శించి ప్రశంసలు అందుకున్నారు. సుబ్బారావు పాణిగ్రాహి శ్రీకాకుళం గిరిజన రైతాంగ పోరాటము సమర్థిస్తూ జముకుల కథను ప్రదర్శించేవారు. వారణాసి సత్యనారాయణ గారు, నూలు సూర్యారావు గారు, ప్రయాగ నరసింహ శాస్త్రి గారు, నెదురునూరి గంగాధరం గారు పౌరాణిక కథలను ప్రచారం చేయడానికి, జాతీయ ప్రబోధం కొరకు, సంఘ సంస్కరణ కొరకు అనేక జముకుల కథను రచించారు. ఇక్కడ ఇంపార్టెంట్ వచ్చేసి జముకుల కథా రూపాల్ని ప్రజానాట్య మండలి సభ్యులు పీసా లక్ష్మణరావు, మిక్కిలేని రాధాకృష్ణమూర్తి, ఉమామహేశ్వరరావు ముగ్గురు జముకుల కథను మన ఆంధ్రప్రదేశ్లో కాక మద్రాస్, అహ్మదాబాద్, పూణె మొదలైన ప్రాంతాల్లో ప్రదర్శించారు. చారిత్రక జానపద కథా గేయాల లక్షణాలు. జానపద గేయాల లక్షణాల్లో చారిత్రక కథా గేయాలకు కూడా అన్వయిస్తాయి. జానపద కథా గేయాల రచయితల పేరు, రచనా కాలం తెలియదు. మౌఖిక ప్రచారంలో జీవిస్తాయి. పాడుకోవడానికి వీలుగా ఉంటాయి. పునరావృత్తులు కనిపిస్తుంటాయి. శైలి సరళంగా ఉండి అందరికీ సులభంగా అర్థమవుతాయి. వీరరస ప్రధానంగా ఉండే చారిత్రక కథా గేయాలు ఎక్కువగా విషాదాంతాలు. చారిత్రక జానపద కథా గేయాల్లో చరిత్రాంశ కొంత, కల్పనలు, అద్భుతాంశాలు అధికంగా ఉంటాయి. గున్నమ్మ కథ. గున్నమ్మ ఆయుధాలేమీ లేకుండా మెజిస్ట్రేట్ను, కలెక్టర్ను, వందల మంది పోలీసు జవాన్లను చంపడం అతిశయోక్తిగా అనిపిస్తుంది. చారిత్రక జానపద కథా గేయాలు కూడా పాఠాంతరాలు కనిపిస్తుంటాయి. మరొక గున్నమ్మ కథలో నిండు గర్భిణి అయిన గున్నమ్మ కలెక్టర్ కారుపై రాళ్లు రువ్వుతుంది. ఆయనకి కోపం వచ్చి గున్నమ్మను తుపాకీతో కాల్చి చంపమని ఆజ్ఞాపిస్తాడు. పోలీసులు కాల్పుల్లో గున్నమ్మ చనిపోతుంది. చరిత్రలో విప్లవకారిగా స్థానాన్ని పొందుతుంది. విశేష అంశాలు. చారిత్రక కథా గేయాల్లో నాయకి లేదా నాయకుని పుట్టుక అద్భుతంగా వర్ణింపబడుతుంది. రాజపురంలో గున్నమ్మ భీముడి గడియలో పుట్టిందని కథాగాయకుడు తెలపడంతో గున్నమ్మ భీముడి వంటి ధైర్య సాహసాలకి కలిగి ఉంటుందని భావకథ సూచింపబడుతుంది. బలవంతురాలు కాబట్టి పోలీసు జవాన్లను కొట్టి తన్ని వారు పారిపోయేటట్లు చేస్తుంది. మెజిస్ట్రేట్ కలెక్టర్ మెడలను విరగ్గొడుతుంది. గంటలో 1200 పోలీసులను హతమారుస్తుంది.
చారిత్రక కథా గేయాలు వీరులు సామాన్యంగా శత్రు దొంగచాటుగా చంపడము వల్లనే చనిపోతుంటారు. గున్నమ్మ కూడా చెట్టు చాటు నుండి పోలీసు జవాన్ను తుపాకీ కాల్చి చంపేశారు. చనిపోయిన గున్నమ్మను శత్రువు చేత దండాలను పెట్టించుకుంది. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.